హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ మైనింగ్ క్రిప్టో కరెన్సీ అయిన ఇంటర్లింక్ ల్యాబ్స్, ఇంటర్లింక్ నెట్వర్క్ ఏదైనా అనుకోవచ్చు మాట. దీని గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే నేను రీసెంట్గా కమ్యూనిటీ బిల్డర్ అంటే అంబాసిడర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన. ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్ ఉంది చూస్తారా, దీని మీద క్లిక్ చేసి దీంట్లో మీ జీమెయిల్ ఐడి, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే టెలిగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఏదైతే వాళ్ళు అడుగుతారో అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించడానికి లేదు. ఒకవేళ మీరు అంబాసిడర్ ప్రోగ్రాంలోకి పార్టిసిపేట్ చేయాలంటే మహేష్ మ్యాగ్నస్ గారి ఛానల్ అయితే ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మాత్రం నేను ఖచ్చితంగా మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతాను. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నేను ప్రజెంట్ దీంట్లో వచ్చిన అప్డేట్స్ ఏంది, అలాగే ఫేస్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఏం చేయాలి అనేది మాత్రం చెప్తాను. ఇక్కడ కమ్యూనిటీ బిల్డర్, ఇన్ఫ్లుయెన్సర్ అని రెండు వస్తాయండి. కమ్యూనిటీ బిల్డర్ కింద కంపెనీ వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలి అంటే ఎక్కువ మందికి రిఫర్ చేసుకుని ఎక్కువ మంది టీంని మీరు గైడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీకు కొన్ని ఆఫర్స్ కానీ కొన్ని రకాల బోనస్లు కానీ వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అలాగే ప్రజెంట్ ఈ కాయిన్ అనేది ప్రతి 4 గంటలు కూడా ఇక్కడ మైన్ యువర్ స్టిల్లింగ్ అని చూస్తారు. దీని మీద గోల్డ్ కలర్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా బ్లూ కలర్లో వస్తుంది అన్నమాట మైనింగ్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేసి మైన్ చేసుకోవచ్చు. ప్రతి 4 గంటలకు అంటే రోజుకు ఒక 6 సార్లు మనం మైన్ చేసుకోవచ్చు అన్నమాట, ప్రతి 4 గంటలకు ఒకసారి. అలాగే మీకు రిఫరల్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే సింపుల్గా ఇక్కడ నేను నవ్వుతున్నట్టు ఒకటి కనిపిస్తుంది కదా, ఒకవేళ మీరు ఫోటో పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత రిఫర్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కనిపించక ముందు మీకు వేరేగా ఉంటుంది. అలాగే ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అనే దాంట్లో 0.5 ఉంది చూసారా, ఇది కూడా యాడ్ అవుతుంది అన్నమాట. ఇది యాడ్ అవ్వాలన్నా సరే ఏం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అలాగే చూసారుగా చాలామందికి లాక్ సింబల్ ఉండిపోయినాయి. అంటే లాక్ సింబల్ ఉండిపోయినాయి అంటే వీళ్ళు ఫేస్ వెరిఫికేషన్ సరిగ్గా చేసుకోలేదని. ఖచ్చితంగా ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటేనే బెనిఫిట్స్ అండి, మీకైనా నాకైనా. ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే బెనిఫిట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఫేస్ వెరిఫికేషన్ అవ్వడం వల్ల ఏం చేయాలి అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాము. ముందుగా మీకు ఇక్కడ రిఫరల్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అని వస్తుందండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లేకపోతే మీకు రిఫరల్ కోడ్ అనేది యాడ్ అవ్వదన్నమాట. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే హ్యూమన్ హ్యాజ్ అనే దాని మీద రావాలి. ఎక్కడికి ఇక్కడ మీరు ఈ రకంగా అకౌంట్ వచ్చిన తర్వాత రిఫరల్ మీద క్లిక్ చేసి హ్యూమన్ హ్యాజ్ మీద క్లిక్ చేసి ఈ రకంగా వస్తే ఇక్కడ నా రిఫరల్ కోడ్, అలాగే మీరు ఎవరైతే పంపించాలనుకున్నా ఆ రిఫరల్ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత గ్రీన్ కలర్లో వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కింద మైన్ యువర్ స్టిల్లింగ్ అని కనిపిస్తుంది బ్లాక్ కలర్లో, ఇది బ్లూ వస్తుంది. ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి మళ్ళీ చేయట్లేదు మీకు. ఇక్కడ ఈ నెంబర్ నాది ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత 0.5 చూపిస్తుంది. దాని తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మైన్ యువర్ స్టిల్లింగ్ అని కనిపిస్తుంది కదా, ITLG అని, దీని మీద క్లిక్ చేస్తే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. ఓకేనా, ఖచ్చితంగా ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది మీరు సరిగ్గా చేసుకోకపోతే. ఓకేనా, వెరిఫికేషన్ ఏమని కొట్టండి, నెక్స్ట్ కొట్టండి. మొదట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఈ రకంగా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మంచిగా వెళ్తున్న ప్లేస్లో అయితే, అంటే రాత్రిపూట్ల లైట్ కండిషన్లో చీకటిగా ఉన్న దగ్గర కాకుండా కొద్దిగా లైట్ కండిషన్ మంచిగా ఉన్న దగ్గర ట్రై చేయండి. అలాగే దానికన్నా ముందు ఒకవేళ ఎవరికైతే ఈ మైనింగ్ ఆన్ అవ్వట్లేదో, ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదో, ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఏమైనా అప్డేట్ వచ్చిందేమో చూసుకోండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ వచ్చిందేమో చూసుకోండి, ప్లే స్టోర్లో అప్డేట్ చేసుకోండి ముందు. అలాగే ఎవరైతే 2-3 రోజులు సరిగ్గా మైనింగ్ చేయట్లేదో వాళ్ళ కాయిన్స్ బర్న్ అవుతాయి, అంటే వాళ్ళ కాయిన్స్ పోతాయి. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 సార్లు 4 సార్లు అయినా సరే మైనింగ్ ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, టైమింగ్స్ వచ్చేసి 5:30 కన్నా ముందు, 5:30 తర్వాత, 9:30 తర్వాత, 1:30 తర్వాత, 5:30 తర్వాత, మళ్ళీ రాత్రి 9:30 తర్వాత 6 సార్లు వస్తుంది. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇలా ఫేస్ వెరిఫికేషన్ అనేది లైట్ కండిషన్లో ముందుకి వెనక్కి పక్కకి కిందకి మొత్తం దగ్గర నుంచి చేస్తేనే అది తీసుకుంటుందన్నమాట. ఓకేనా, తీసుకున్న తర్వాత చూసారు కదండి, ఆ విధంగా అయితే మీరు ఫేస్ పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మనిషి బొమ్మ నొక్కిన తర్వాత ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అనేది గ్రీన్ కలర్లో రావాలి, లేదంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉంటే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా చేయనట్టు. ఓకేనా, ఇది ఒకటి మీరు గమనించండి. అలాగే మీ రెఫరల్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే మీరు వేరే వాళ్ళకి ఇచ్చేది ఇక్కడ మీ రెఫరల్ కూడా ఉంటుంది. ఇది నాది, ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే ఈ రెఫరల్ కోడ్ ద్వారా చేసుకోండి. అలాగే మీకు కింద స్క్రీన్ పక్కన కూడా ఇచ్చాను కదా అది మాట. లేదా కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ ఇస్తాను, రిజిస్ట్రేషన్ లింక్. అలాగే ఆ రిజిస్ట్రేషన్ లింక్లోనే మీకు దీనికి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుంది. మీది కావాలంటే ఇక్కడ రెఫరల్లోకి వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇది వేరే వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు. ఎవరైనా సరే
ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అప్లికేషన్ ఏమైనా ఇలా ఇంటర్లింక్ అని సెర్చ్ చేసి అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. ఓకేనా? అప్డేట్ రాకపోతే మాత్రం ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రకంగా గ్రీన్ కలర్లో అయిన తర్వాతే మీరు కాయిన్స్ అనేవి పొందుతారు. ఫస్ట్ డైరెక్ట్ లెవెల్ నుంచి 500 కాయిన్స్, సెకండ్ లెవెల్ నుంచి 250 కాయిన్స్ అనేవి మీకు ఇక్కడ స్టిల్లింగ్లో యాడ్ అవుతాయి. దానివల్ల మీ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు నాకు ప్రతి 4 గంటలకి దాదాపు 1000 కాయిన్స్ దాకా వస్తున్నాయి. ఓకేనా? నార్మల్గా అయితే మీకు 20 కాయిన్స్ వస్తాయి. నా రెఫరల్ కోడ్ మీరు ఇచ్చిన తర్వాత ఆ 1000 కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. దాంతోపాటు అడిషనల్గా ఇంకో 10 కాయిన్స్ యాడ్ అయ్యి ప్రతి 4 గంటలకి 30 కాయిన్స్ యాడ్ అవుతాయి. మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే డైరెక్ట్ రెఫర్ నుంచి 500 కాయిన్లు, సెకండ్ లెవెల్ నుంచి మీకు 250 కాయిన్స్ వస్తాయి. ఓకేనా? ఇది ఒకటి మాట. ఇక ప్రజెంట్ అప్డేట్స్ ఏంటని కూడా చూసుకుందామండి, కన్ఫ్యూజ్ లేకుండా. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటంటే ఇక్కడ మనం మైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది కదా, ఇక్కడ యాక్టివ్ హెచ్పిపి అని ఉంది చూసారు, దీని మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా వచ్చింది. చూసారా ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది మనకి ఇక్కడ చూపిస్తే, ఇక్కడ ఆల్ అనే దగ్గర ఇన్యాక్టివ్ అని క్లిక్ చేసి ఇంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారంటే వీళ్ళు కాయిన్స్ బర్న్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా, బర్నింగ్ మంటల సింబల్ వచ్చిందంటే వీళ్ళు కాయిన్స్ పోతాయని అర్థం చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళకి ఇక్కడ పైన న్యూస్ అనే ఆప్షన్ చూసారా, ఈ పైన కరెంట్ సింబల్లో న్యూస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఒక 10 మందికి దాకా మనం ప్రతిరోజు ఈ రకంగా టైప్ చేసి సెండ్ రిమెంబర్ క్లిక్, దయచేసి మైనింగ్ ఆన్ చేసుకోండి ఇలా చెప్పి సెండ్ చేసామనుకోండి, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అఫీషియల్గా ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి వాళ్ళకి వెళ్ళినట్టు. చూసారు కదా, రిమైండర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. రోజుకు 10 మందికి మాత్రమే కుదురుతుంది అన్నమాట. అలాగే ఇండైరెక్ట్లో కూడా చూసుకున్నట్టయితే 786 మంది ఉన్నారు. దీంట్లో ఇన్యాక్టివ్ చూసుకున్నట్టే దాదాపు 300 మంది దాకా ఉన్నారన్నమాట. ఇంకా రోజుకి 10 మందికి మించి మనం ఎక్కువ మంది పంపించడం, అది ఆప్షన్ కూడా ఇవ్వదు. ఓకేనా? కాబట్టి ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేమండి, కాయిన్స్ బర్న్ అవుతాయి, అంటే వాళ్ళ కాయిన్స్ పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్యాక్టివ్లో లేకుండా ఏదో సరదాగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం అనుకుంటా కనీసం రోజుకి 6 సార్లు కాకపోయినా 4 సార్లు 3 సార్లు చేయండి. ఇక్కడ మీరేమీ రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు. పైగా దీనికి పెద్ద టైం వేస్ట్ కూడా అవుతుంది. జస్ట్ 1 మినిట్ లోపే మీరు మైనింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, క్యూఆర్ పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ఓపెన్ చేసినట్టయితే అదొక అప్డేట్ న్యూస్ అనేది, ఇది రెండోది అన్నమాట. ప్రజెంట్ దీనికి వేరే దేశాల్లో పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఓపెన్ అయినట్టుగా మనకు చూపిస్తున్నారు కంట. వియత్నాము, నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఇలాగా కొన్ని దేశాల్లో అయితే వీళ్ళు పేమెంట్స్ కూడా దీని ద్వారా ఈ కాయిన్స్ ద్వారా చేసుకునే సిస్టమ్ అనేది తేడానికి రెడీగా ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థం అవుతుందన్నమాట. దాంతోపాటు గూగుల్ లాంటి కంపెనీ, అలాగే మిగతా చాలా కంపెనీలు కూడా ఈ కంపెనీకి అయితే స్టార్టప్ కంపెనీ మీద, అంటే ఇది స్టార్టప్ కంపెనీ కాబట్టి దీని మీద పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ అసలు దేని గురించి అంటే, ఇందాక మనం ఫేస్ వెరిఫికేషన్ చేసాం కదా, ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ అనేది, ఇలాగ రోబోట్స్ని మనుషుల్ని సపరేట్గా చూడడం కోసం, అంటే ఎవరు ఒరిజినల్ ఎవరు రోబో అనేది తెలుసుకోవడం కోసం వీళ్ళు వెరిఫికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కానీ ఏమీ అవసరం లేదు, కేవలం మన జీమెయిల్ ఐడి మన ఫేస్ ద్వారా వీళ్ళు తీసుకుంటారు. అలా ఏంటంటే మన ఫేస్ ఐడి వీళ్ళు దొంగలిస్తున్నారంటే అలాంటిది ఏమి ఉండదండి. కేవలం మన ఫేస్లో కొలతలు బట్టి వాళ్ళు తీసుకుంటారు తప్ప ఆ డేటా అనేది వాళ్ళ దగ్గర కూడా ఉండదంట, మన ఫేస్ అనేది వాళ్ళ దగ్గర ఉండదంట. ఈ రకంగా అయితే వాళ్ళు మొత్తం కూడా జనరేట్ చేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి రెండోసారి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అవ్వదు, ఎందుకంటే సేమ్ ఫేస్ అనేది ఇందులో తీసుకోదు. మాది అంత పర్ఫెక్ట్గా అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇది స్టార్టప్ కంపెనీ కాబట్టి చాలా కంపెనీలు అయితే ఇందులో పెట్టుబడులు పెట్టాయి. అలాగే ఇది 4 నెలల్లోనే 27,62,000 మంది దాకా దీంట్లో జాయిన్ అయ్యారు. ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంది. అంతా బాగానే ఉంది. ఇది ఎప్పటికల్లా స్టార్ట్ అవుద్దండి, ఎప్పటికల్లా డబ్బులు వస్తాయి దీని నుంచి అంటే. ప్రజెంట్ ఈ కాయిన్స్కి ఎటువంటి ప్రైజు లేదండి. వీటిలో కొన్ని మనకి టోకెన్స్ కింద, కొన్ని కాయిన్స్ కింద వాళ్ళైతే ఇవ్వడం జరుగుద్ది. అది రూపాయి ఉంటుందా, 2 రూపాయలు ఉంటుందా, 10 రూపాయలు ఉంటుందా ఎవరికి తెలియదు. మ్యాక్సిమం 1 సంవత్సరం లోపే ఇది లిస్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? అది రూపాయి అవుద్దా 10 రూపాయలు అవుద్దా అనేది ఎవరికి తెలియదు. లిస్టింగ్ అయిన రోజు మళ్ళీ నేను అప్పుడు అప్డేట్ ఇస్తాను. ఆ రకంగా మీరు అప్పుడు మీ దగ్గర కాయిన్స్ సంపాదించుకున్న కాయిన్స్ మీరైతే షేర్ అమ్ముకోవచ్చు అన్నమాట. అప్పుడు అవసరానికి మీరు అమ్ముకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ కంపెనీ అనేది ఫేస్ వెరిఫికేషన్స్ కోసం వీళ్ళైతే టెక్నాలజీ తయారు చేస్తారు. ఆ టెక్నాలజీ ప్రపంచం అంతా వాడడానికి కోసం వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ట్రాఫిక్, అంటే జనాలు కావాలి. ఆ జనాలు కావడం కోసం ఇప్పుడు ఫ్రీగా మైనింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఫ్యూచర్లో మైనింగ్ స్పీడ్ తగ్గుద్ది, ఎవరైతే చేయట్లేదు వాళ్ళ కాయిన్స్ కూడా పోతాయి. కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఫేస్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా గ్రీన్లోకి వచ్చేలాగా చూసుకోండి. అలాగే మీ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది, కుదిరినంత వరకు రిఫర్ చేసుకోండి. ప్రతి 4 గంటలకు ఒకసారి వాళ్ళు మైనింగ్ ఆన్ చేసుకోమంటే ఇక్కడ ఏ టైంకి ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ మైన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ టైమ్స్ వస్తాయి. చూసారు కదా,
2 గంటల 22 నిమిషాల తర్వాత మళ్ళీ నేను మైనింగ్ అంటే 9:30కి మళ్ళీ నేను మైనింగ్ ఆన్ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారన్నమాట. దేన్ని కూడా మనం తక్కువ చేయలేమండి. ఫ్రీగా వచ్చినంతకాలం కొన్నిటిని మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం డబ్బులు పెట్టేటట్లయితే నేను 1కి 4 సార్లు చెప్తానేమో కానీ ఫ్రీగా వచ్చి అయితే ఈ రకంగా చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే వన్ ఆపర్చునిటీ సంబంధించిన అప్లికేషన్ కూడా అప్డేట్ వచ్చింది. ఇంకా అప్డేట్ కావాలంటే అది కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు చేసుకోండి. ఓకేనా. ప్రతిదీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ నేను ఖచ్చితంగా వీడియోలు చేస్తాను. కానీ ప్రతిరోజు చేసే వీడియోలు కావి, అవసరమైనప్పుడు మాత్రమే చేస్తా. ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కమ్యూనిటీ బిల్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మహేష్ మ్యాగ్నస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే చూడొచ్చు. లేదు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసి మీరైతే చేసుకోండి. ఓకేనా. వీడియోలు ఇంతే ఉందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఆల్.